బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతోనే తెలంగాణ మొత్తం వర్షాలు కురుస్తాయని చెప్పేసి వెదర్కు సంబంధించిన అధికారులు అంటే వాతావరణ శాఖ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు మనం అప్డేట్ చూద్దాం. ఇప్పుడు మ్యాప్ ద్వారా మనం చూద్దాం. అంటే ఇక్కడ అధికారులు మాత్రము అంటే పలు జిల్లాలను అంటే డివైడ్ చేయడం అనేది అయితే జరిగింది. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ అని చెప్పేసి కూడా కొన్ని జిల్లాలను ఇక్కడ అధికారులు చెప్పడం అనేది జరిగింది. అంటే అక్కడ భారీ వర్షాలు పడతాయి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాటిని ఏ విధంగా విభజించారని చెప్పేసి ఇప్పుడు మనం మ్యాప్ ద్వారా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిగా 5 జిల్లాలను మాత్రం ఇవి రెడ్ జోన్లో ఉన్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. రెడ్ అలర్ట్గా ప్రకటించడం అనేది అయితే జరిగింది. ఒక విషయానికి వస్తే ఇక్కడ హన్మకొండ, మళ్ళా వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగాం, భువనగిరి అంటే తదితర ప్రాంతాలు మహబూబాబాద్కి సంబంధించి మాత్రం ఈ 5 జిల్లాలకు సంబంధించి మాత్రం ఇవి రెడ్ అలర్ట్ పరిధిలోకి వస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ప్రజలు మాత్రము అప్రమత్తంగా ఉండాలని కూడా అంటే వ్యవసాయ కూలీలే కావచ్చు, అక్కడ రాకపోకలు ఉద్యోగస్తులే కావచ్చు, ఎవరు ఎక్కడ జర్నీ చేసిన వాళ్ళు అయినప్పటికైనా ఎందుకంటే ఈ ప్రాంతాలలో ఎక్కువ ఈ జిల్లాలకు సంబంధించినవి కాబట్టి భువనగిరి కావచ్చు, జనగాం కావచ్చు, హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు అంటే ఈ ప్రాంతాల నుంచి అంటే టౌన్ నుంచి గ్రామాల నుంచి టౌన్లకు ప్రజలకు మాత్రం బాగా అప్రమత్తంగా ఉండాలి. ఇది రెడ్ అలర్ట్ కింద భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. అంటే ఈ రోజు నుంచి దాదాపుగా ఈ ప్రాంతాలలో పాఠశాలలు కూడా బంద్ అయ్యే అవకాశం ఉంది ఈ జిల్లాలల్లో అని కూడా చెప్పేసి ప్రభుత్వం హెచ్చరించడం అనేది అయితే జరిగింది. 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడంతో ఈ 5 జిల్లాలను మాత్రము రెడ్ అలర్ట్గా వాతావరణ శాఖ వాళ్ళు అలర్ట్ చేయడం అనేది అయితే జరిగింది, హెచ్చరించారు. సో దీన్ని అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కూడా అధికారులు కూడా హెచ్చరించారు. సో మరి ఇంకా 9 జిల్లాలకు సంబంధించి కూడా ఈ 9 జిల్లాలను కూడా మళ్ళీ వీటిని ఆరెంజ్ జోన్లో పెట్టడం అనేది అయితే జరిగింది. వీటిని కూడా మనము ఇప్పుడు ఈ మ్యాప్ ద్వారా మనం చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అంటే భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం తదితర ఖమ్మం, భూపాలపల్లి, పెద్దపల్లి అంటే ఈ జిల్లాలకు సంబంధించి మళ్ళీ కరీంనగర్, ఈ సిద్దిపేట కరీంనగర్ ఇక్కడ ఉంటుంది, సిద్దిపేట కూడా ఇక్కడనే ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలను పెద్దపల్లికి సంబంధించి ఈ జిల్లాలకు సంబంధించి ఈ 9 జిల్లాలను మాత్రం ఇక్కడ హైదరాబాదుకు సంబంధించి మళ్ళీ మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలను వీటికి సంబంధించి మాత్రం వీటిని రెడ్ ఆరెంజ్ అలర్ట్లో ఉంచడం అనేది అయితే జరిగింది అంటే అధికారులు చెప్తున్నారు. అంటే ఇక్కడ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా హైదరాబాద్ నగరంలోని మార్నింగ్ నుంచే అంటే 6 నుంచే ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. చిన్నగా వర్షం స్టార్ట్ అయ్యి మళ్ళీ వస్తుంది పోతుంది అన్నట్లు కొన్ని ప్రాంతాలు మాత్రం ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఉంటాయి, వాటిని కూడా అప్రమత్తం చేస్తున్నారు. అంటే అధికారులు ఇప్పుడే మనం చూసాం కదా ముఖ్యమంత్రిగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ హైదరాబాద్కు సంబంధించిన నగరాల్లో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఆల్రెడీ జిహెచ్ఎంకి సంబంధించిన వాళ్ళని కావచ్చు, హైడ్రాకి సంబంధించిన వాళ్ళని కావచ్చు, ఈ సిబ్బంది అంతా అక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళ అధికారులు అయితే జారీ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ మాత్రము భారీ వర్షాలు పడితే మాత్రం ఇక్కడ హైదరాబాద్ నగరంలో కొంచెం వర్షం పడితేనే మనం చూసినాం కదా గతంలో కూడా హైదరాబాద్ అంతా కొన్ని ప్రాంతాలలో మాత్రము ఆ నీళ్లతోని ఇట్లా రోడ్లని జలమయమయ్యే పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు కూడా ఈ పరిస్థితి ఉండొచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులను అప్రమత్తం చేయడం అనేది అయితే జరిగింది. అంటే అక్కడ ఉండే ప్రజలను కూడా అంటే వాళ్ళు వివిధ ప్రాంతాలకు రాకపోకలు పోకుండా కూడా కొంచెం అలర్ట్ కూడా చేస్తున్నారని మనకు సమాచారం అయితే ఉంది. సో ఇలాంటి ప్రాంతాలలో మాత్రము లోతట్టు ఉండే ప్రాంతాలలో అక్కడ మాత్రం పోలీసులు కావచ్చు, లేకుంటే జిహెచ్ఎంకి సంబంధించిన అధికారులు, హైడ్రాకి సంబంధించిన వాళ్ళు మాత్రం పర్యవేక్షణ చేస్తున్నట్లు కూడా కొంతమంది చెప్తున్నారు. కొన్ని ఏరియాలలో మాత్రము డ్రైనేజీ పొంగి పొర్లినప్పటికి కూడా ఇక్కడ అధికారులు రావడం లేదని కూడా కొన్ని కాంప్లైంట్లు కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి కొంచెం వర్షం పడ్డా హైదరాబాద్లో ఎంతో ఇబ్బంది, ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఇప్పటికే దాదాపుగా ఇంకొక 24 గంటల పాటు వర్షం ఉంది అని చెప్పేసి అధికారులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. సో మరి ఈ 24 గంటలు హైదరాబాద్లో వర్షం పడితే మాత్రము ట్రాఫిక్ సంబంధించిన విషయంలో మాత్రము చాలా ఘోరంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో అంటే ఇప్పుడు కోటి సెంటర్ పాయింట్, కోటి దగ్గర ఉండే సిగ్నల్ దగ్గర మాత్రం విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ అమీర్పేటకు సంబంధించి కావచ్చు, సికింద్రాబాద్ దగ్గర కావచ్చు, లేకుంటే ఇక్కడ జూబ్లీస్ కావచ్చు, ఇక్కడ బంజారాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ లింగంపల్లి, కుకుడుపల్లి, బోయిన్పల్లి అంటే సికింద్రాబాద్ అంటే తదితర ఏరియాలలో అక్కడ ఎల్బీ నగర్, ఉప్పల్ ఇవన్నీ ప్రాంతాలు
ప్రాంతాలకు సంబంధించి మాత్రం ట్రాఫిక్ జామ్ అంటే కామన్ టైంలోనే ఎంతో ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది ఈ నగరంలో. ఇప్పుడు మాత్రం కొంచెం వర్షం పడితే మాత్రం అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ వెహికల్ల పైన ప్రయాణించే వాళ్ళకు మాత్రము అంటే వాహనాల ద్వారా అంటే వెహికల్స్లో వెళ్ళే వాళ్ళకు మాత్రం ఇంత వర్షం పడితే 24 గంటలు మాత్రం ఇక్కడ వర్షం పడితే మాత్రం ఇది ట్రాఫిక్ సమస్య అనేది తిప్పలు అనేది తప్పది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆఫీసులకు మార్నింగ్ టైంలో అందరూ ఆఫీసులకి వెళ్ళారు, ఈవినింగ్ కానీ వర్షం పడితే మాత్రం విపరీతమైన హైదరాబాద్లో వాటర్ ఉంటే ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అయితే మనకు స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే కామన్ రోజులలో మాత్రమే ఎంతో ట్రాఫిక్ కనిపిస్తుంటుంది. వర్షం పడితే మాత్రం ఇక్కడ సంబంధించిన మెట్రో రైలు కూడా ఎక్కువగా మెట్రోలో కూడా జనాలు కూడా ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వాతావరణ శాఖ వాళ్ళు మాత్రం ఇప్పుడు రానున్న 3 రోజులు మాత్రం భారీ వర్షాలు తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి అని చెప్పడం అనేది అయితే జరుగుతుంది. అంటే ఇంకా కొన్ని ఎల్లో అలర్ట్ కూడా చేయడం అనేది జరిగింది. కొన్ని జిల్లాలను చూసుకుంటే మనము ఇప్పటికే ఈ 5 జిల్లాలు మాత్రం ఆదిలాబాద్కు సంబంధించి, మళ్ళీ ఇంకో ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, కొన్ని నిజామాబాద్ జిల్లాలకు మాత్రం కూడా ఇక్కడ సిరిసిల్లకు సంబంధించి, జగిత్యాలకు సంబంధించి ఈ జిల్లాలను మాత్రము ఎల్లో అలర్ట్గా వీళ్ళు ప్రకటన చేయడం అనేది అయితే జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా అంటే ఈ ఏరియాలలో ఉండే ప్రజలకు కూడా వాళ్ళకి కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి ఎప్పటికప్పుడు అధికారులు వాళ్ళకి సూచనలు సలహాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ఏరియాకు సంబంధించిన అధికారులు అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అధికారులు చెప్పడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎక్కువగా అంటే జిల్లాలకు సంబంధించి అయితే ఎక్కువగా రైతులు వాళ్ళ పంట పొలాలకు కావచ్చు, లేకుంటే చిన్న చిన్న పనుల మీద కూడా వాళ్ళు పొలాలకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అంటే అక్కడ వాగులు వంపులు ఉంటుంటాయి, బాగా చెరువులు కట్టలు ఉంటాయి. అంటే ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని అధికారులు మాత్రం ఈ 5 రోజులు రానున్న 5 రోజులలో మాత్రము ఈ తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఎక్కడిదెక్కడ ప్రజలను మాత్రము అంటే ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే తప్ప కానీ బయటికి రావద్దు అనే ఆలోచనతోనే ఇక్కడ అధికారులు చెప్పినట్లయితే మనకైతే కనిపిస్తుంది. అంటే ఇప్పటికే కొన్ని ఇక్కడ హైదరాబాద్కి సంబంధించిన విషయానికి వస్తేనేమో ఇప్పుడు 2 రోజుల పాటు మధ్యాహ్నం వరకే ఈ స్కూల్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది. అంటే జిల్లాలకు రెడ్ అలర్ట్ చేసిన జిల్లాలలో మనం చూసుకున్నాం ఇంతకుముందే, వరంగల్ కావచ్చు, హన్మకొండ కావచ్చు, ములుగు కావచ్చు, భూపాలపల్లి కావచ్చు. అంటే ఈ జిల్లాలకు సంబంధించి మాత్రం 5 రోజులు మాత్రం పాఠశాలలకు సెలవు దినాలు కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. మరి ఇంకా ఈ రానున్న 24 గంటలలో మాత్రం విపరీతమైన వర్షం ఉంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడ వాతావరణానికి సంబంధించిన అధికారులు చెప్తున్నారు. సో ఆయన ఇంత చెప్పినప్పటికీ కూడా కొంతమంది మాత్రం ఇక్కడ జిహెచ్ఎంకి సంబంధించిన వాళ్ళే కావచ్చు, హైడ్రాకి సంబంధించిన వాళ్ళే కావచ్చు, అంటే హైదరాబాద్ నగరంలో కొన్ని ఏరియాలలో ఇప్పటికే వాటర్ పొంగి పొరులుతున్నది అని కూడా చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాలను మాత్రం అప్రమత్తం చేయలేకపోతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. సో అలాంటి వాళ్ళపైన దృష్టి పెట్టి ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అంటే గతంలో మనం చూసినాం పోయినసారి వర్షాకాలంలో కూడా కొన్ని ప్రాంతాలు మాత్రం ఎంతో రాకపోకలకు ఇబ్బంది అయ్యి వాళ్ళకు ఇళ్లకు పోయిన పరిస్థితి కూడా మనకు చూసాం ఇక్కడ ఈ నగరంలో. అంటే అలాంటి ప్రాంతాలను ముందు గుర్తించేసి అలాంటి ప్రజలను అప్రమత్తం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇప్పుడు పురాతన భవనాలు కూడా ఉంటాయి, ఆ పురాతన భవనాలకి వెళ్ళి కూడా కొంతమందిని అక్కడ నివసితులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇంకో చోటుకు తరలించే ప్రయత్నం మాత్రం ఇక్కడ ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ముందే ఇప్పటికే దాదాపుగా 5 రోజులు వర్షం అని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నది. అంటే ఇంకా భారీ వర్షాలు ఉంటాయి అని చెప్పేసి కూడా పబ్లిక్ అర్థమైపోయింది. కాబట్టి అలాంటి ప్రమాదం ఏం జరగకుండానే అధికారులు అప్రమత్తం కావాలని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు, అధికారులు కూడా అదే చెప్తున్నారు. మళ్ళీ సర్కార్ వాళ్ళు కూడా అదే చెప్పినట్లు, మన ముఖ్యమంత్రి కూడా అదే చెప్తున్నట్లు కూడా మనకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇన్ని జిల్లాలలో ఇప్పటికే అంటే కొన్ని జిల్లాలలో ఇప్పటికీ వర్షం పడుతూనే ఉంది, కొన్ని జిల్లాలలో మాత్రం అక్కడక్కడ అయినప్పటికీ కూడా మళ్ళీ స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. హైదరాబాద్ నగరంకి సంబంధించి వచ్చినప్పటికీ ఇప్పటికీ పొద్దున్న నుంచి కూడా వర్షం చినుకు రాలుతూనే ఉన్నది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇదే కంటిన్యూ అయితే మాత్రం 24 గంటలు ఇంకా కంటిన్యూ అయితే మాత్రం హైదరాబాద్ మాత్రం రోడ్లన్నీ జలమయం అవుతాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కావచ్చు, లేకుంటే అక్కడ ఉండే పరిసరాల ప్రాంతాలకు కూడా అవన్నీ కూడా జలమయంగానే మారుతాయని కూడా మనము చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇది ఈరోజు సంబంధించి వాతావరణ శాఖకు సంబంధించిన వెదర్ అప్డేట్స్.